ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా తలనొప్పి పెరుగుతుంది. మీరు చక్కగా నిద్రపోండి, అప్పుడే తలనొప్పి తగ్గిపోతుంది. చాలు, థ్యాంక్స్. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకొదినా. ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా మనస్సు చివుక్కుమంటుంది. ఎంత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం కూతురు అల్లుడు కాకుండా పోతారా? మర్యాద ఇవ్వకపోతే పోయారు, తక్కువ చేస్తే ఎలా వదినా? మాకెంత బాధగా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అన్నయ్య ఆలోచించకపోతే ఎలా? అపార్థం చేసుకోకండి వదినా, ఆయన మనసేమీ బాగోలేదు. మాకోసం కొంచెం సర్దుకోండి. కాస్తైనా అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే వచ్చాం, కానీ అంకుల్కి అసలు పూర్తిగా ఇష్టం లేనట్టే ఉంది. మా తమ్ముడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడని ఆనందంగా ఆశీర్వదించమంటే కనీసం అది కూడా చేయకుండా చిన్నబుచ్చితే ఎలా చెప్పండి?